మూలవాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని యెషయా గ్రంథము 66వ అధ్యాయము 7-8 వచనాలు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 7-8 వచనాలు. ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లను కనినది నొప్పులు తగలక మునుపు మగ పిల్లను కనినది. పిల్లను కనినది. చదవండి. నొప్పులు తగలక మునుపు మగ పిల్లను కనినది. పరిశుద్ధాత్మ తండ్రి, ఎవరికైనా ఇప్పుడైనా అర్థమైంది ఈ వాక్యము? ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లలు కనినది, నొప్పులు తగలక మునుపు మగ పిల్లను. అసలు నొప్పులు లేకుండా పిల్లలను ఎవరైనా కంటారా? ఏమండి, నొప్పులు లేకుండా పిల్లలను కంటారా? చాలామంది స్త్రీలు ఉన్నారు. ప్రసవ వేదన లేకుండా ఎవరైనా పిల్లలను కంటారా? మరి ఏంది ఇది? బైబిల్లో రాసిన ఈ మాట ఏంటి? హల్లెలూయా. నెక్స్ట్ స్టాప్ ఇక్కడికి వేయండి. ఈ మొక్కలు అక్కుంటే నేను అక్కడ వరకు రావాల్సి వస్తుంది. హల్లెలూయా. ఇట్టి వార్త కింద వచ్చిన ఇట్టి వార్త ఎవరును వినటమేంటి? అసలు తెలియదేదే మాకు. ఇట్టి వార్త ఎవరును వినియుండిరి, అట్టి సంగతులు ఎవడు చూశాడు? అది ఎక్కడో ఒక ఆమంట ప్రసవ వేదన లేకుండా పిల్లల్ని కనేసిందంట. పిల్లని కన్నదన్నది. పిల్లోడు మళ్ళీ అన్ని కింద రాస్తున్నాడు. మగ పిల్లోడిని కన్నదని రాశాడు. నొప్పులు తగలక ముందు, అది అలా దగ్గరకు వస్తే నేను వాక్యం బాగా చెప్తాను. నొప్పులు తగలక ముందు మగపిల్లోడిని కన్నదని చెప్పి అని ఇట్టి వార్త ఎవడు విన్నాడు? ఈ సంగతులు ఎవరికి తెలుసుని అని చెప్తూ, ఇప్పుడైతే అలా కాదు, ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా అంటున్నాడు. హల్లెలూయా. ఎవరి కోసం మొదట వచనంలో రాయబడిందంటే మరియమ్మ గారి కోసం రాయబడింది. తల్లి అయిన మరి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి కొరకు? లూకా సువార్త చూడండి, 2వ అధ్యాయము. అది అక్కడే ఉంచండి. 2వ అధ్యాయం 6-7 వచనాలు. వారు అక్కడ ఉన్నప్పుడు, ఎక్కడ? బెత్లెహేము అనే ఊర్లో ఉన్నారంట. పై వచనంలో చదివితే కనుక బెత్లెహేము అనే ఊరిలో ఉన్నారంట. ప్రసవ దినములు నిండితే ఏమి రావాలి? ప్రసవ వేదన రావాలి, నొప్పులు తగలాలి. కానీ నొప్పులు లేకుండా, ప్రసవ వేదన లేకుండా మరీ కనేసింది. క్రిస్టియన్సీ నన్ను ఏమైనా అపార్థం చేసుకుంటుంది ఏంటో మరి. హల్లెలూయా. అయినా పర్లేదు, వాక్యమే చెప్తాను. హల్లెలూయా. నొప్పులు తగలక ముందు ఆమె కన్నదంట. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో చెప్తున్నాడు. ప్రసవ వేదన లేకుండా కనేసిందంట, మగ పిల్లోని కన్నదంట. ఇక్కడేమన్నాడంటే ప్రసవ దినాలు వచ్చినాయి అంటే కనుక డేట్ ఇస్తారు కదా, ఆ డేట్ తర్వాత మొదలవుతుంది ప్రసవ వేదన లేదా నొప్పులు. హల్లెలూయా. ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుణ్ణి కని, మొదటగా ఆమె కుమారుణ్ణి కని పొత్తిగుడలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండ పెట్టే. హల్లెలూయా. అంటే యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో ఉన్నటువంటి 7వ వచనంలో ఉన్నటువంటి స్త్రీ మరియా. ఆమె ఏమి లేకుండా కన్నదంట? ప్రసవ వేదన లేకుండా కన్నదంట, నొప్పులు లేకుండా కన్నదంట. కన్నది ఓకే, మంచిదే. అట్టి వార్త ఎవడు విన్నాడు? ఎవడు చూశాడు అని అన్నాడు కింద వచనంలో. అట్టి వార్త ఎవరు విని ఉండిరి
అట్టి సంగతులు ఎవరు చూచిరి? చూడటానికి ఎవరున్నారు ఏసేపు దాకా అక్కడ? హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక జనమును కనుగొటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా అన్నాడు. ఒక నిమిషంలో కుమారుడు పుట్టాడప్పుడు నొప్పులు లేకుండా. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక నిమిషంలో ఒక జనాన్ని కనలేము, ఒక నిమిషంలో ఒక కుమారుని కూడా కనలేము. ఎందుకంటే చాలా ప్రసవ వేదన పడితే కానీ పిల్లల్ని కనలేము అంటారు. హల్లెలూయా. ఆ ప్రసవ వేదన పడిన వ్యక్తి ఎవరున్నారంటే గనక సిలువలో యేసయ్య పడ్డాడు. సిలువలో యేసయ్య పడ్డారు. ఆ ప్రసవ వేదన జనములను కనడానికి పడ్డాడు. ప్రసవ వేదన జనముల్నే. ఎలా పడ్డాడంటే ఆత్మ ద్వారా ప్రసవ వేదన పడ్డాడు సిలువలో. ఆయన పట్టబడిన రాత్రి గెత్సెమనే తోటలో మొదలైనటువంటి ఆ ప్రసవ వేదన మిట్ట మధ్యాహ్నం 3 గంటలకి ఆయన ప్రాణం విడిచే వరకు కూడా ఆ ప్రసవ వేదన మొదలవుతూ ఉంది. ఆ ప్రసవ వేదనలో నీ జనం ఉంది. హల్లెలూయా. నీ తెగ ఉంది, నీ కులం ఉంది, నీ భాష ఉంది, నీ వర్ణం ఉంది, నీ జాతి ఉంది. హల్లెలూయా. అందుకు పుట్టాడు యేసు. పుట్టినప్పుడు ఆయన ఏ తల్లిలాగా ప్రసవేదన పడలేదు. ఆమె తల్లి ప్రసవేదన పడి అతన్ని కనలే. కానీ అతను పడుతున్న ప్రసవేదన ఎటువంటిదంటే తల్లి కన్నా మిన్న అయిన ప్రసవేదన సిలువలో పడుతుంది. ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవేదన చాలునా? ప్రసవ దినమును వచ్చినప్పుడు కుమారుని కన్నది అంతే. అది ఆత్మ ద్వారా కన్నది. కానీ ఆత్మ ద్వారా ఈయన పడుతున్న ప్రసవ వేదన సిలువలో ఒక జనమును కంట కాదు, జనములను కంట. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టడం అంటే ఆత్మ నీలో వచ్చి ప్రసవ వేదన పడి క్రీస్తును నువ్వు కనటము నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. నువ్వు యేసుని కనాలంట, జనములను కనాలంట, వంశాలని కనాలంట, భాషల వారిని కనాలంట. ఎలా అంటే యేసు ఆ సిలువలో ప్రసవేదనతో జనముల్ని ఆత్మ ద్వారా ఆత్మలో ప్రసవేదనతో జనముల్ని కన్నాడు. అలా నువ్వు పరిశుద్ధాత్మ ప్రసవేదనతో వంశములను, తెగలను, భాషలను, వర్ణములను, కులముల వారిని, జాతుల వారిని, రంగుల వారిని కనాలంట. హల్లెలూయా. వివిధ సంస్కృతుల వారిని కనాలంట. కన్నప్పుడు ఎవరు వస్తారంటే ఆ మరియ ఎలా అయితే కనుక యేసుని కన్నదో ఇప్పుడు నువ్వు ఆత్మ ద్వారా కుమారుని కంటావు. కుమారుని కన్నప్పుడు ఇప్పుడు జరిగేది ఏంటంటే కనుక ఎప్పుడు నువ్వు కంటావు అప్పుడు క్రిస్మస్ మొదలవుతుంది మళ్ళీ. హల్లెలూయా. క్రీస్తు వాళ్ళలో జన్మిస్తాడు నువ్వు పట్ట ప్రసవ వేదన బట్టి. ఇది రియల్ క్రిస్మస్. అందుకని రాస్తున్నాడు, ఆయన బాహువు ఎవరికి తెలుసును అని యెషయా గ్రంథంలోనే ఉంది. ఆయన చెప్పిన అట్టి వార్త ఎవడు విని ఉన్నారు, ఎవరు చూసి ఉన్నారు? అయ్యో నేను చూసి ఉండి రాస్తున్నాను. ఆ తల్లి అయితే ప్రసవేదన పడకుండా కన్నది. కానీ ఓ సంగమా, మీరైతే ఆత్మల కొరకు యేసుని కనడం కొరకు నిత్యము ప్రసవ వేదన పడే కనాలి అని. అలా నువ్వు ఈ ఫలానా ఊర్లో ఈ రోజున ప్రసవ వేదన పడి ఒక కుమారుని ఆయనలోనికి నడిపించగలిగితే, రక్షించగలిగితే, ఆయనలో యేసు పుట్టాడు కాబట్టి అక్కడ క్రిస్మస్ ఆరంభమైంది. ఎప్పుడు వరకు అంటే కనుక మరలా ఎప్పుడు వరకు అంటే కనుక ప్రసవ దినములు వచ్చిన తర్వాత నొప్పులు తగులుతాయి చూడండి.
ఆ నొప్పుల్ని శ్రమ దినములు అన్నాడు. హల్లెలూయా. ప్రసవ దినాల్ని శ్రమ దినములు అన్నాడు అనమాట. శ్రమ దినములు తర్వాత ఏం జరుగుతుందంటే, ఈ ప్రసవేదన పడి కన్నటువంటి ఈ ఆత్మలన్నీ కూడా యేసని కుమారుడు వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత, అయితే ఒక తల్లి కుమారుడికి జన్మించిన తర్వాత ఇంకా ప్రసవేదన పడుతుందా? ఏడుస్తూ ఉంటుందా? నొప్పులు అని అంటుందా? అరుస్తుందా? డాక్టర్లు పట్టుకుంటారా? హల్లెలూయా. ఎప్పుడైతే కనుక ఈ అంత్య దినాల్లో వస్తున్నటువంటి ఈ ప్రసవేదనలు శ్రమ దినాలు అయిపోయిన తర్వాత, నీ దేహము నా దేహము దేవుని యొక్క పోలికలోనికి మార్చేసి, దేవుని యొక్క సృష్టికర్త ఎలా అయితే జన్మించిన ఆ కొత్త జన్మలోకి మార్చేస్తాడు. కాబట్టి ఇక ప్రసవ దినాలంటే శ్రమ దినాలు ముగిసిన వెంటనే క్రీస్తు మనలో వచ్చి జన్మిస్తాడు. కాబట్టి నువ్వు క్రీస్తులాగా మారిపోతావు అప్పుడు వరకు. హల్లెలూయా. ఇక అక్కడ కేకలు ఉండవు, అరుపులు ఉండవు. ఇంక శ్రమ దినాల వరకు ఈ ప్రసవ దినాలు ఉంటాయి. ఈ ప్రసవ దినాలు దేనికంటే, ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన సరిపోవట్లేదు అంట. ఒక జనానికంటాకి ఒకనాటి ప్రసవ వేదన. చాలామంది ఈ సంవత్సరం చాలా సంవత్సరాల నుంచి క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నారు, జరుపుకోవాలి కూడా. హల్లెలూయా. కానీ ప్రసవ వేదన ఉందా? ప్రసవ వేదన లేకపోతే 7వ వచనం, ప్రసవ వేదన ఉంటే ఒక జనానికని 8వ వచనం. ఒక జనమును కనుటకు చాలంట. ఒక నిమిషములో ఒక జన్మము జన్మించిన, ఒక జననము జన్మించిన సియోను నాకు ఆగు. హల్లెలూయా. కాబట్టి యావత్ క్రిస్టియానిటీ, యావత్ ప్రపంచం ఉన్న క్రిస్టియానిటీకి ప్రసవ దినాల్లోకి వెళ్తే, అంటే శ్రమ దినాల్లోకి వెళ్ళకముందే శిశువుని కనడం, గర్భంలో మోయడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆ దినాలు ముగిసిన వెంటనే కుమారుని కన్న తర్వాత తల్లికి ఎంత సంతోషం వస్తుందో, ఈ శ్రమ దినాల్లో రాబోతున్న కాలంలో, మనకు వచ్చిన శ్రమ కోసం నేను మాట్లాడలే, ఆ శ్రమ దినాలు రాకపోతున్న కాలంలో నీకు ఎన్ని నొప్పులు వచ్చినా కూడా లోపల ఉన్న శిశువుని మాత్రం వదిలిపెట్టదు. నా ప్రాణమైనా పోనే కానీ శిశువుకు మాత్రం జన్మనిస్తాను. హల్లెలూయా. ఎందుకంటే లోపలున్నది ఆత్మ ద్వారా పడుతున్న ప్రసవ వేదన. కాబట్టి కుమారుని కనే వరకు కూడా ఆమె ప్రసవ వేదన పడుతూ ఉంటుంది. ఆ కుమారుడు యేసు అయి ఉన్నాడు. ఆ యేసు నీవు పడుతున్న ప్రసవ వేదన ద్వారా అనేక యేసుల్ని నువ్వు కనబోతున్నావు. ఇది ప్రసవ వేదన. హల్లెలూయా. అందుకని పౌలు ఏమంటారు తెలుసా? చదవండి పౌలు. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ ఎంత ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. ఏ స్వరూపము? అందరూ చదవండి. ఎవరెందు ఏర్పడాలి? నా ఎందు క్రీస్తు రూపం వచ్చేసింది అనుకో, ప్రసవేదన పడి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కన్నాడని అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. సంఘానికి క్రీస్తు యొక్క స్వరూపం వచ్చేసింది అనుకో, ప్రసవేదన పడి ఆత్మ ద్వారా సంఘము యేసుని కన్నదని అర్థం. హల్లెలూయా. మీ ద్వారా అన్ని జనులకు కన్నారనుకో, వాళ్ళలో క్రీస్తు యొక్క స్వరూపం వచ్చేసింది అనుకో, మీరు ప్రసవేదన పడి వాళ్ళని, అనగా యేసులాగా వాళ్ళని కన్నారని అర్థం. హల్లెలూయా. అందుకని పౌలు చెప్తున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు? క్రీస్తు యొక్క స్వరూపము మీ విషయమే నాకు మరలా నాకు ప్రసవేదన. హల్లెలూయా. మరలా నాకు ప్రసవేదన కలుగుతున్నది. నొప్పులు లేవనుకో,
ప్రసవ దినములు ఎండింగ్లో నొప్పులు లేవనుకో, పిల్లోడు బయటికి రాడు. హల్లెలూయా. వస్తాడా? ఆపరేషన్ చేసి తీయాలి. ఆపరేషన్ చేసి కాబట్టి ఈ యెషయా గ్రంథంలో రాయబడినటువంటి ప్రత్యక్షత మరియ కొరకు రాయబడిన ప్రత్యక్షత, మరియలోంచి వచ్చినటువంటి యేసు కొరకు రాయబడిన ప్రత్యక్షత. సిలువలో నేను ఆత్మల కొరకు గెత్సెమనే తోటలో పడిన ప్రయాసమంతా ప్రసవ వేదన, నా ఆత్మల కొరకు ప్రసవ వేదన పడుతున్న ప్రసవ వేదన. మరణము పొందినందుగా ఆయన ప్రసవ వేదన పడ్డాడు. మనుష్యుల కొరకు, జనముల కొరకు, వంశముల కొరకు, తెగల కొరకు ప్రసవ వేదన పడ్డాడు. ఎందుకంటే ఆయనలాగా, ఆయన పోలికలాగా పిల్లలు కనాలనుకుంటున్నాడంట. మరి ఏమో యేసుని కన్నది, యేసేమో మొత్తం విశ్వంలో ఉన్న అందరినీ తన పోలికలో కనాలనుకుంటున్నాడు. అందుకనే మనకు పేరు పెట్టాడు, మీరు నా కుమారులు. ఎందుకు ఆయన కుమార్తెలు అంటే ఫిజికల్గా నేను ఏదో ఎడ్ల సుబ్బారెడ్డి పుట్టుండొచ్చు, హల్లెలూయా. కానీ స్పిరిచువల్గా ఆయన కుమారులు అంటే ఆయన పోలికలు ఆయనలోకి మారిపోవాలంట. అందుకు ఆయన మన కొరకు సిలువలో ప్రసవేదన పడ్డాడు. ఇప్పుడు ఆత్మ వచ్చి మనల్ని ఆయన పోలికలో మార్చడానికి పరిశుద్ధాత్మ ప్రసవేదన పడ్డాడు. హల్లెలూయా. నా మాటలు మీకు ఏమైనా అర్థమవుతున్నాయి? అసలు అర్థమవుతుంది? ఒకసారి చేయొద్దండి. అర్థమవుతుంది నిజంగా కదా? అర్థం అవ్వకపోతే నాకు అడగండి. మరి ఎన్ని గర్భాలు దాల్చాను? అసలు నువ్వే యేసుక్రీస్తులాగా మారావా? హల్లెలూయా. యేసుక్రీస్తులాగా మాట తప్పుతున్నావా? క్షమించాలి, యేసుక్రీస్తులాగా మాట తప్పని వాడుగా ఉన్నావా? మాట తప్పుతున్నావా? యేసుక్రీస్తులాగా పాపము లేనివాడుగా ఉన్నావా? పాపము ఉన్నదానిగా ఉన్నవాడుగా ఉన్నావా? నువ్వే వాక్యాన్ని తింటున్న నీవే రక్షకుడు నాలో పుట్టాడని చెప్పుకుంటున్నా నీవే సంగమా, సార్వత్రిక సంగమా, క్రీస్తు పోలికలోకి మారకపోతే నువ్వు ప్రసవేదన పడి జనముల్ని ఎలా కనగలుగుతావు? హల్లెలూయా. వంశాలను ఎలా కనగలుగుతావు? జాతుల్ని, వర్ణాలను ఎలా కనగలుగుతావు? ఆయన నీలో జన్మిస్తే, ఆయన పుట్టడము మహా సంతోషకరమైన పర్వదినం. సూపర్, మంచిది. ఆయన నీలో పుట్టడం ఇంకా మహా సంతోషకరమైన పర్వదినం, అది ఇంకా మంచిది. ఆయన నీలో పుట్టాడని ఆయన నీ పోలికలోకి నిన్ను మార్చకపోతే ఆ వాక్యము, ఆ ఆత్మ, ఆ రక్తము మరి ప్రయోజనం ఉండదు. అప్పుడు ఒకవేళ నువ్వు ఆ విధంగా మారితే, ఆ వైరాగ్యం నీలోకి వస్తే, నువ్వు రియల్ క్రిస్టియన్. నువ్వు రియల్ క్రిస్టియన్. క్రిస్టియన్ అంటే క్రీస్తుని కలిగి ఉన్నవాడు, క్రీస్తులాగా మారిపోయినవాడు. అప్పుడు నీ ద్వారా అనేక మంది యేసుల్ని నువ్వు కనగలుగుతావు. ప్రసవ వేదనతో, ఆ ప్రసవ వేదన పడటానికి, ఆ ప్రసవ వేదన భరించడానికి ఆత్మ నీకు సహాయం చేస్తుంటుంది. ఆత్మ ద్వారా ప్రసవేదన పడి ఆత్మల కంఠం మొదలు పెడతావు. ఆ కన్నటువంటి వారు క్రీస్తు పోలుకులోనికి నీ ప్రసవేదన బట్టి, నీ ప్రార్థన బట్టి మార్చబడతారు. అదే క్రిస్మస్ అని చెప్పి. యేసుక్రీస్తు పుట్టినందువల్ల రక్షణ రాలా. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు పుట్టినందువల్ల మహా సంతోషకరమైన శుభవర్తమానం అది. యేసు రక్షకుడు, ఆయన పుట్టి ఉన్నాడు కాబట్టి మహా సంతోషం. ఆయన మరణించడం వల్ల, ప్రసవేదన పడి ఆత్మల కోసం మరణించడం వల్ల రక్షణ వచ్చింది. అది సిలువలో జరిగిన కార్యం. హల్లెలూయా.
మీ అబ్బాయి రాలేదు. హల్లెలూయా. సిలువలో జరిగిన కార్యం. ఇప్పుడు ఆ సిలువను ఎత్తుకున్న నీవు నీ దేహంలో జరగవలసిన కార్యము యేసు పడిన ప్రసవ వేదన ఈరోజు సంఘం పడకుండా నేను పండగ చేసుకుంటానంటే ఆయనకి దుఃఖం ఉంటుంది తప్ప సంతోషము. పండగ చేసుకోవాలి. ఒక్క క్రిస్మస్ రోజునే కాదు, 365 రోజులు హానోకు ఆత్మలు కన్నట్టుగా మనం కూడా కనాలి. హల్లెలూయా, హల్లెలూయా. 365 రోజులు హానోకు ఆయన వెంబడిస్తూనే ఉన్నాడంట. హల్లెలూయా. మోసే 365 రోజులు ఆయన వెంబడిస్తూనే ఉన్నాడంట. హల్లెలూయా. సమూయేలు 365 రోజులు వెంబడిస్తూ ఉన్నాడు. యోబు 365 రోజులు ఆయన వెంబడిస్తూనే ఉన్నాడంట. హల్లెలూయా. పౌలు వెంబడించడం కాదు, నేనే యేసులా మారిపోయాను, నన్ను వెంబడించడం అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా మనం మారగలిగినప్పుడు, మన ఆలోచన విధానం అలా ఉన్నప్పుడు రాజులు మనల్ని ఎవరో ఏమీ చేయలేరు. ఇక్కడి నుంచి కదిలించా అధికారులు మనల్ని ఇక్కడ ఎవరు ఏమీ చేయలేరు, కదిలించలేరు. ఎందుకంటే మన పక్షమున ఉన్నాడు, లోకంలో ఉన్నవాడు కన్నా. నేను రాజుబాబు గారిని మా గురువు గారికి సేవ చేయడానికి వెల్లూరు హాస్పిటల్, చిత్తూరు దగ్గర ఉంటుంది, చెన్నై బోర్డర్లో, చెన్నైలోనే ఆ హాస్పిటల్ ఉండేది. వెల్లూరు, రాయి వెల్లూరు. ఆ హాస్పిటల్కి వెళ్దామని విజయవాడకు వచ్చి, విజయవాడ మా అక్కోళ్ళ ఇంట్లో పడుకున్నాను. పడుకుని నేను ఏదో అడుగుతున్నాను కొంతకాలానికి దేవుణ్ణి. అది మీకు చెప్పలేకపోవచ్చు కానీ అడుగుతున్నాను దాన్ని. ఒక విషయాన్ని అడుగుతున్నాను దేవుని దగ్గర. అప్పటికి ఇంకా నాకు మ్యారేజ్ కూడా కాలం. ఆ రాత్రి కూడా అడిగి పడుకున్నాను. నాకు బయట వేశారు, వాళ్ళేమో లోపల పరిపేసుకుని పడుకున్నాను. ప్రభువా, నేను అడుగుతున్నది ఇవ్వా ప్రభువా. ఓ పెద్ద మనిషి, యేసు ప్రభులా ఉన్నాడు, పెద్ద మనిషి ఎవరో వచ్చి, దేవదూతలాగా మనిషి వచ్చి పెద్ద బైబిల్ తీసి యెషయా గ్రంథం 66వ అధ్యాయం, హల్లెలూయా, 8వ వచనం చూపిస్తున్నాడు. ఒక జనమును కనుటకు ఒకనాటి, హల్లెలూయా, ఒక జనాన్ని కనుటకు ఒకనాటి. నువ్వు అడుగుతున్నది ఇవ్వాలంటే నువ్వు నీ ప్రసవ వేదన చాలదన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు సింహాగాడికి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయంటే, నాకు ఇంకా ప్రసవ వేదన పడాలి, అప్పుడు కానీ నేను ఆత్మల్ని, ఇది నాకు మేలు. ఎందుకు నాకే ఈ శ్రమలు వస్తాయంటే కనుక నాకు ప్రసవ వేదన కావాలి. హల్లెలూయా. నాకేం కావాలి? ప్రసవ వేదన కావాలి. అప్పుడు చెప్తున్నాడు, కింద వచ్చిన చదవండి అమ్మా. సియోనుకు ప్రసవ వేదన కలుగని ఆమె బిడ్డలను నేను కలుగజేసి నీకు పిల్లలు ఇవ్వకుండా మానేస్తానా అన్నాడు నాకు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ప్రసవ వేదన కలగజేసి నీకు కనిపించకంటే పిల్లల్ని ఇవ్వకుండా మానేదనా ఇంకా. హల్లెలూయా. నువ్వు అడిగావు, నేను ఇస్తా, కానీ నీ ప్రసవ వేదన సరిపోవట్లేదు. కానీ నేనే నీకు ప్రసవ వేదన ఇస్తాను, అప్పుడు పిల్లలు కూడా ఇస్తాను. హల్లెలూయా. అది ఆరంభమైందన్నమాట. అది ఇప్పుడు ఆరంభమైంది. ఈ ఆరంభంలో పురుటి నొప్పులు అన్నమాట. ఇక పిల్లల్ని కనే సమయము. హల్లెలూయా. నేను ఏదైతే అడిగినానో అది నా దగ్గరికి రావడానికి ఇంకా టైం దగ్గర పడిందని నాకు అర్థమవుతుంది. హల్లెలూయా.
నేను ఏదైతే ఎన్నో సంవత్సరాల నుంచి వేచి ఉన్నానో ఆయన సన్నిధిలో అది కావాలని, అది ప్రభువు నాకు ఇవ్వటం సులువు చేస్తున్నాడని అర్థమవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన అన్నాడు ఏమని, ప్రసవ వేదన కలగజేసి కనిపింపక. ప్రసవ వేదన కలగజేసి అనేది మాట చదవండి. నేను ప్రసవ వేదన కలగజేసి నీకు పిల్లల్ని ఇవ్వకుండా ఉంటానా అంటే, ఇప్పటి వరకు నా ప్రసవ వేదన వల్ల నేనేం కనలేను, నా ప్రసవ వేదన వల్ల నేను అనుకున్న దానికి రీచ్ అవ్వలేను, అనుకున్నంతగా నేను ప్రార్థన చేయలేను, నేను అనుకున్నంతగా సువార్త చేయలేను, నేను అనుకున్నంతగా వాడబడలేను. కానీ ఆయన ఆత్మ ద్వారా నాకు ఇవ్వబోతున్న ప్రసవ వేదన, నీకు ఇవ్వబోతున్న ప్రసవ వేదన కనుక నేను స్వీకరించగలిగితే అప్పుడు ఆయన అనుకున్న కార్యాలు, నేను అనుకున్న కార్యాల కన్నా గొప్ప కార్యాలు ఆయన చేయగలుగుతాడు. హల్లెలూయా. అందుకనే ప్రసవ వేదన పడకముందు పిల్లల కళలను చూసిందంట, కనేసిందంట. అట్టి వార్త ఎవడు విన్నాడు? కానీ ఇప్పుడు సంఘం అంటున్నాడు, సేవకుడితో చెప్తున్నాడు, క్రైస్తవుడితో చెప్తున్నాడు, భక్తుడితో చెప్తున్నాడు, మీరు ప్రసవ వేదన పడాలి. ఒక జనమును కనటానికి ఒకనాటి ప్రసవ వేదన. సియోను కుమార్తెకి ప్రసవ వేదన కలుగు చేయగా ఆమె బిడ్డలను చూపిస్తాను చూడండి. సియోను కుమార్తెకి ప్రసవ వేదన లేదు, అందుకని ఇప్పటివరకు ఏం కనలేదు. సియోను కుమార్తె అంటే ఎవరు? సియోను కుమార్తె అంటే ఎవరు? ఏమన్నాం? యెరూషలేము. హల్లెలూయా. యెరూషలేములో యేసుని కన్నదా? కన్నది. ఇప్పుడు అన్ని జనరాలు కన్నది. అందుకని రాహేలు యేసు కొరకు వెతుక్కోవడానికి జ్ఞానులు వచ్చినప్పుడు రాహేలు కొరకు ఇర్మియా ప్రవక్త రాస్తున్న వచ్చిన మత్తయి సువార్తలో రాశాడు, రాహేలు తన పిల్లలు లేక కేకలు వేయి అంగలా. ఆ రాహేలే సియోను. ఆ సియోను కుమార్తె యేసుని ఇప్పటివరకు ఇంకా కనలే. ఎప్పుడైతే యెషయా గ్రంథంలో ప్రాపసీ చెప్తున్నాడు, దేవుడు ప్రవచనం చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? సియోను కుమార్తెకు ప్రసవ వేదన కలుగగానే ఆమె బిడ్డలను కనును, అనగా యేసుల్ని కంటదంట, యేసుల్ని కంటదంట, ఆత్మల్ని కంటదంట. ఎవరు అంటే పరిశుద్ధాత్మలో. హల్లెలూయా. అదే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో ఉన్నటువంటి స్త్రీ. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ సియోను కుమార్తె. మొదటి వచనం. అప్పుడు పరలోకముందు ఒక గొప్ప సూచన కనబడిన, అదేదమనగా సూర్యుని ధరించుకునే యొక్క స్త్రీ సియోను కుమార్తె. ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములను కిరీటములను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. హల్లెలూయా. ఇప్పుడు సంఘానికి ప్రసవ వేదన లేదు కాబట్టి బీజేపీని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆడు కొడితే నీకు నొప్పి రావాలి. హల్లెలూయా. చచ్చిన కూలి చేసిన తర్వాత శక్తి నొప్పి రావాలి. హల్లెలూయా. దుకాణం సర్దేవులు సర్దేస్తారు, అది నాకు నొప్పి రావాలి. అదే నీకు నొప్పి రావాలి. హల్లెలూయా. యాకోబుని తల నరికేశారు, పేతుడిని కూడా నరికేద్దామని ప్లాన్ చేస్తున్నారు. హల్లెలూయా. అయితే పేతుడు అంటాడంట, సంపు ఆయన నామాన్ని నేను ప్రకటిస్తాను. హల్లెలూయా. విస్తరించిందంట ఆ శ్రమంలో సంఘము. ఈ స్త్రీ యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో సియోను కుమార్తెకు ప్రసవ వేదన కలుగు చేయగా ఆమె మగబిడ్డలను కన్నదంటే ఇక్కడ వచ్చి నెరవేరుతుంది ఆ వాక్యం. ఇంకా నెరవేరలేదు, ఇంకా నెరవేరా కానీ ఇంకా ముందుగానే మనకు ఆత్మనిచ్చేశాడు. మన ద్వారా నెరవేర్చవలసినటువంటి కార్యాలు అన్ని జనుల విషయాల్లో నెరవేర్చబడాలి. అనగా అదే
క్రిస్మస్ అని చెప్తున్నాను. నువ్వు ఎంతమంది క్రీస్తుని కంటావో, ఎంతమంది ఆత్మల్ని కంటావో, వాళ్ళు క్రీస్తు స్వరూపంలోకి మార్చబడతారో అదే క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తమైన తోటలో ప్రసవ వేదన పడినట్టుగా ఈ కొబ్బరి తోటలో ఇప్పుడు మనం ప్రసవ వేదన పడాలి. హల్లెలూయా. ఆ సముద్ర తీరాల్లో ఆయన ప్రసవ వేదన పడినట్టుగా మనం ఈ సముద్ర తీరంలో ప్రసవ వేదన పడాలి. జనాలను కాదు, దేశాన్ని కాదు, జనములను, దేశములను స్వతంత్రించుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. జనాన్ని కాదు, జనములను, దేశములను స్వతంత్రించుకోవడానికి, సర్వలోకాన్ని స్వతంత్రించుకోవడానికి ఇక్కడ మనం ప్రసవ వేదన పడాలి. ఆ దినముల ఆసన్నమవునేది. నాకు దేవుడు చెప్పిన ఆ వాగ్దానం నెరవేర్చబడ్డానికి కూడా ప్రసవ వేదనలో మొదలవునేది. హల్లెలూయా. కాబట్టి ఏం కన్నదంట? మగ శిశువును కన్నదంట, యేసుని కన్నదంట. ఇక్కడ ఆమె ప్రసవ వేదన పడి. హల్లెలూయా. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. కరెక్టేనమ్మా చదివింది నువ్వు. కానాని ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడని దాన బిగ్గరగ కేకలు వేయుము. ఎలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని రాయబడి ఉన్నది. ఇక్కడ చాలా 27వ వచనం చెప్పి ముగించేస్తాను. ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము. గొడ్రాలు ఎందుకు సంతోషిస్తుంది? బాధపడుతుందంట. హల్లెలూయా. కనని గొడ్రాల సంతోషించు. పడని దానా ప్రసవ వేదన లేదని కేకలు ఎందుకు వస్తాయి? అంటే నీకు పిల్లల్ని ఇస్తానులే, సంతోషించు, నీకు ప్రసవ వేదన కలగజేస్తానులే, నువ్వు బిగ్గరగా కేకలు వెయ్యి అని చెప్తూ ఏమంటున్నాడంటే, ఏలయనగా ఎందుకంటే పెనిమిటి గల దాని పిల్లల కంటే ఆగాలాగా ఏంటంట, పెనిమిటి దాని గల పిల్లల కంటే పెనిమిటి ఎవరు? భర్త ఎవరు? యేసు ప్రభు. ఎవరి కోసం వచ్చాడు? ఇజ్రాయేల్ కోసం వచ్చాడు. హల్లెలూయా. వాళ్ళు వద్దన్నారు. అప్పుడు పెనిమిటి లేని విధవరాల్లాగా, అనాథుల్లాగా ఉన్న మనల్ని పెళ్లి చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అదే భక్తుడు అదే గ్రంథంలో అంటాడు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలు అని పేరు పెట్టాడంట. యెరూషలేముని ఏమన్నాడు? నా నిష్కలంకురాలా, నా ప్రియురాలా అంటున్నాడు. అది పెనిమిటి కలది. పెనిమిటిని తిరస్కరించింది, నువ్వు నాకు వద్దని. నీ రక్తం మా మీద పడును గాక, నీ రక్తం మాకు వద్దన్నాడు. మా మీద, మా పిల్లల మీద పడును గాక, కానీ నువ్వు మాకు వద్దురా బాబు, నువ్వెవడవరా అన్నాడు. హల్లెలూయా. పెనిమిటి లేని ప్రియురాలు కానీ ఈ అన్యురాలైనటువంటి ఈ మన జనాంగము ఆయన్ని హత్తుకుంది, ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంది. అప్పుడు పెనిమిటి కలిగిన దాని పిల్లల కంటే, అది ఇంకా పిల్లలు కనలే, కానీ పెనిమిటి లేని అనగా అన్ని జనుల యొక్క పిల్లలు ఎక్కువైపోయారు. వీళ్ళ ఆత్మ ద్వారా జనములను కంటూ ఉన్నారు. ప్రసవ వేదన పడి జనములను కంటూ ఉన్నారు. ఈ ఆశ్రయపురములో మనం ప్రసవ వేదన పడి ఆత్మల్ని కనటం అనేది ఈ ప్రాంతం వరకు కాదు, ప్రపంచ దేశ నలుమూల వరకు అది సాగునుగా. అందుకు పెనిమిటి గలదాని కొరకు ముందు చెప్తున్నాడు, సంతోషించు, నీ సమయము ఆసన్నమవుతుంది. బిగ్గరగా కేకలు వేసే సమయం ఆసన్నమవుతుంది. ఎందుకంటే నీకు ప్రసవ దినాల్ని నొప్పుల్ని నేను మరలా రప్పించబోతున్నా అని చెప్పుకుంటూ
అసలు పెనిమిటి లేని ఒక దానికోసం, ప్రియురాలు కాని దాని ఒక దానికోసం చెప్తున్నాడు. ఆ అన్ని జనులైన మన కొరకు చెప్తున్న మాటది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అన్ని జనులకు సువార్త ముయ్యబడిందంటే మనకి సువార్త ప్రకటించే ఇంకా అవకాశము, మనమేమో సువార్త ప్రకటించే సమయంలో ఇంట్లో పడుకుంటాం. అర్థమన్నమాట. సకల జనములకు సువార్త ప్రకటించబడును. అటు తర్వాత అన్ని జనులకు సువార్త ప్రకటించడం పూర్తి అయిన వెంటనే వారి యొక్క నేత్రములు అసలైన ప్రియురాలు యొక్క నేత్రాలు తెరవడం. హల్లెలూయా. మనం మేకలము అసలు గొర్రెల్లో మార్చేయడు దేవుడు అంతే. హల్లెలూయా. అసలైన గొర్రెలు. హల్లెలూయా. అవి అసలైన ఒలివ మొక్కలు. అవి మనం అడివో చెట్లు, అది ఎలా పెరుగుతామో మనకే తెలియదు, ఎలా మాట్లాడతామో మనకే తెలియదు, ఎప్పుడు తింటామో ఎప్పుడు పండుతామో. అసలు మన వ్యవహారాలు అన్నీ అయ్యో అడవి టైప్ ఉంటాం. అడవి ఒలివ చెట్టుని పట్టుకొచ్చి ఆయన అసలైన ఒలివ చెట్టుకి పాతాడు. అసలైన ఒలివ చెట్టునేమో తీసేసాడు. కానీ ముద్దు మాత్రం అసలైన ఒలివ చెట్టు అంటే ఇజ్రాయేలు. హల్లెలూయా. మనం అతిశయించడానికి ఏమీ లేదు, గర్వపడటానికి ఏం లేదు. హల్లెలూయా. అది కృప వలన జరుగుతున్న కారణం. ఇప్పుడు ఆయన ఎందుకు పుట్టి ఉన్నాడంటే గనక, ఆయన నీలో ఎందుకు పుట్టి ఉన్నాడంటే గనక, నీ ద్వారా ఏమి చేయాలనుకున్నాడంటే ఆత్మ ద్వారా నీలోకి వచ్చి మరీలోకి వచ్చి గర్భాన్ని ఎలా దాల్చి పిల్లల్ని కుమారుని ఎలా కన్నాడో, ఇప్పుడు ఆత్మ నీలోకి వచ్చి నీ ద్వారా నీ వాక్యం ద్వారా అనేక యేసుల్ని, యేసు పోలుకులోనికి అన్ని జనులైనటువంటి ప్రజల్ని కనాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇదే అసలైన ప్రసవ వేదన. హల్లెలూయా. అసలైన క్రిస్మస్ కూడా ఇది. అసలైన క్రిస్మస్ కూడా. క్రిస్మస్ యొక్క అర్థం అంతా మారిపోయింది. అందుకని యెషయా గ్రంథం 66 అధ్యాయంలో అట్టి వార్త వినినవాడు ఎవడు, చూసిన వాడు ఎవడు, ఏం చూడాలి, ఏం వినాలి. నొప్పులు లేక పిల్లల్ని కంటంట. నొప్పులు లేక పిల్లల్ని గొడ్రాల్లా ఉండి పిల్లలు ఉన్నట్టుగా బిహేవ్ చేయడం. గొడ్రాలంటే ఫలము అంటే ఏంటి తెలుసా? ఆత్మఫలమే మనగా ప్రేమ. హల్లెలూయా. నేటి క్రైస్తవులో ఈ ఆత్మ ఫలాలు లేని క్రైస్తవులో ఉన్నటువంటి ఈ గొడ్రాలందరి కొరకు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. పైకి ఏం చెప్తున్నారు? యేసు ప్రభువును కలుగున్నామంటున్నారు, కానీ కాయలు చూస్తే ఏమన్నా చూసి ఒక్క కాయ కూడా లేదు నా ఆకలి తీర్చడానికి అని తప్పించుకో. ఏలే కాబట్టి ప్రపంచ క్రైస్తవం కన్నులు తెరవాలి. ఆయన పడిన ప్రసవ వేదన పడి ఆత్మ ద్వారా యేసులాంటి మగ శిశువుల్ని కనాలి. హల్లెలూయా. ఇదే నిజమైన క్రిస్మస్. అట్టి క్రిస్మస్లో మీరు ఎదుగుదురుగాక వర్ధిల్లుదురుగాక అని యేసు నామములో ప్రార్థిస్తున్నాను.